హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ ఛానల్ ఆదాబ్. ఈరోజు మనం మన వరంగల్ ముద్దుబిడ్డ నబీల్ ఆట ఎలా ఉందో తెలుసుకోవడం కోసం వాళ్ళ స్ట్రీట్కి వచ్చాము. ఆ స్ట్రీట్లో వాళ్ళ చిన్ననాటి మిత్రుడు, దగ్గరి బంధువు, వాళ్ళ పడోసి అంటే మన పక్కింటి వాళ్ళు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో అడిగి తెలుసుకుందాం బిగ్ బాస్లో నబీల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, గెలవబోతున్నాడా లేదా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. హాయ్ సార్, మీ పేరు? నా పేరు సమీర్. సమీర్ గారు, మీకు ఎప్పటి నుంచి తెలుసు నబీల్? చిన్నప్పటి నుంచి తెలుసు. అంటే వాళ్ళు ఒకటే చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళ అన్న మా ఫ్రెండ్. సో చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. ఓకే, అంటే ఎలా ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఫ్రెండ్షిప్లో కాకపోవచ్చు, ఆడుకునేటప్పుడు మంచి క్యాండిడేట్, చిల్ క్యాండిడేట్. పెద్దగా కోపం కానీ అవన్నీ కానీ ఏమి ఉండవు. చాలా చిల్ క్యాండిడేట్. మంచి ఆదరణ ఇస్తాడు. ఎప్పుడు కనబడ్డా నమస్తే పెడతాడు, మంచిగా ఉంటాడు. ఓకే, అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా నబీల్ బిగ్ బాస్కి వెళ్తాడని? ఇట్లా మాకు తెలీదు అసలు. పోతే ట్రయల్స్ చేస్తున్నాడని మాకు తెలీదు. వెంటనే చూడంగానే వెళ్ళిపోయాడంటే మేము కూడా చాలా ఆశ్చర్యపోయాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఓకే, ఇంకా కాలనీలో మీ ఫ్రెండ్స్ మీరంతా ఆయన ఓటింగ్ కోసం ఏదైనా చేస్తున్నారా? అంటే నాదైతే స్టేటస్ పెడుతున్నాం, మా రిలేటివ్స్ కూడా చెప్తున్నాం. మా రిలేటివ్స్ కూడా చాలా చూస్తారు. మెయిన్ నబీల్ కోసం చాలామంది చూసేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మా ఇంటి వెనుకనే ఉంటాడు కాబట్టి చాలా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది మా ఇంటికి వచ్చి ఆయనను కూడా కలవడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు పబ్లిక్లో ఒక టాక్ ఉంది ఏంటంటే నబీల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, నబీల్ కొంచెం సేఫ్గా అంటే విన్ కావడం కోసమే గేమ్ ఆడుతున్నాడు అని ఒక టాక్ ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆడాల్సింది విన్ కోసమే. టైగర్ విన్ అవ్వాలి అంతే. ఇంకే సేఫ్ గేమ్ ఆడని అతని విధంగా అతను ఆడతాడు, కానీ విన్ అవ్వాలి. లాస్ట్ ఎండ్ ఏంటంటే విన్ అవ్వాలి. సో విన్ కోసం ఆడితేనే బెటర్. ఫైనల్గా మీరు ఓటింగ్ విషయంలో అంటే ఇంకొక టాక్ కూడా ఉంది, అంటే దీన్ని ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఇది చేస్తారు. అది ఇక్కడ అవన్నీ ఉండవు అన్న. ఇక్కడ అందరు కలిసి, ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఓన్లీ ముస్లిం ఫ్రెండ్సే వస్తారన్న, రారు. అందరు వస్తారు. ఇప్పుడు వాళ్ళ అటు పక్కన ఇటు పక్కన చూసుకుంటే మా వాళ్ళందరూ కలిసే ఉంటారు. సో అట్లా కమ్యూనిటీ వైజ్గా ఏం లేదు, అందరు కలిసే ఉంటారు. ప్లస్ కలిసే విన్ అవ్వాలి. అందరూ ఓటింగ్ ఇవ్వాల్సిందే. ఎవరికైతే నబీల్ నచ్చాడో అని కాదు, అందరికి నచ్చుతారు, వాళ్ళందరూ ఇచ్చేటోళ్ళే. ఓకే, మీరు నబీల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి ఇంకొక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. నబీల్ సీక్రెట్స్ అంటే నబీల్ వాళ్ళది ఆయన సీక్రెట్, నేను చెప్పలేదు, నాకు తెలీదు. కాకపోతే జస్ట్ వ్యక్తిగతంగా పరిచయం అంతే. వాళ్ళ అన్న నాకు చాలా క్లోజ్ అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీ పేరు? చూస్తావా బిగ్ బాస్? ఎట్లుంది? ప్రెజెంట్ అయితే బాగుంది, కాకపోతే నబీల్కి రాష్ట్ర ఇవ్వడం వల్ల కొంచెం హోప్ పోయింది. బిగ్ బాస్ మంచిగా చేసే వాళ్ళని కూడా అట్లా చేయడం కరెక్ట్ కాదు. నబీల్ ఒక్కడే మంచిగా ట్రూగా ఆడుతున్నాడు గేమ్ అనేసి నాకు ఫీలింగ్. అవునా, అంటే మన వరంగల్ అని చెప్తున్నావా? లేదు, నేను ట్రూగా హానెస్ట్గా చెప్తున్నాను. ఓకే, మొత్తం ఫస్ట్ నుంచి నబీల్ గేమ్ చూసావా? చూసాను. మధ్యలో సేఫ్ గేమ్ ఆడినని ఒక కామెంట్ వచ్చింది, చూసావా? లేదు, అట్లేం ఆడలేదు. మంచిగా నార్మల్గా ట్రస్ట్గానే ఆడాను నిజంగా, హానెస్ట్గా. ఇప్పుడు నీకు తెలుస్తుందని నమ్మకం ఉందా? కన్ఫామ్గా తెలుస్తుంది. మరి నువ్వే అంటున్నావు కదా వాళ్ళకి హోప్ పోయిందని అంటున్నావు. అంటే వేరే వాళ్ళకి అట్లా చేయడం కరెక్ట్ కాదు. మంచిగా చేసే వాళ్ళని కూడా లక్షలు ఇచ్చి చేయడం అట్లా. నేను బిగ్ బాస్ వాళ్ళ వేరే వాళ్ళ మీద హోప్ పోయింది అని. సరే, ఇప్పుడు ఫైనల్గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు వ్యూయర్స్కి? నబీల్ ఖచ్చితంగా విన్ అవుతాడు, విన్ అవ్వాలనే నేను కోరుతున్నాను. ఓకే, ఇంకా నబీల్కి ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఇంకా మంచిగా గేమ్ ఇంకా స్ట్రాంగ్గా ఆడాలి, వేరే వాళ్ళు చెప్పే వినకుండా తన హానెస్టీ కోసం తను ఆడాలనేసి నాకు. ఓకే, ఫైనల్గా మీరందరూ నబీల్కి కంగ్రాట్స్ చెప్పండి ఒకసారి. కంగ్రాట్యులేషన్స్ నబీల్.